నన్ను ఫాలో అవుతూ తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయమైన క్షణాన్ని కలిసి అన్వేషించేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మన టాలీవుడ్ భారత సినిమాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఇండస్ట్రీకి బలమైన పునాదులు వేసిన వారు మన దర్శకులే. ఎస్వి కృష్ణారెడ్డి గారు మొదలు ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి వరకు ఎంతో మంది దర్శకులు తమ ప్రతిభతో తెలుగు సినిమాని ముందుకు నడిపించారు. తెలుగు సినిమా దర్శకుడిగా ఎదగడం అంత ఈజీ కాదు. చాలా కష్టాలుంటాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయాల్సి రావడం వల్ల కొన్నిసార్లు క్రియేటివిటీకి పరిమితులు వస్తాయి. మరోవైపు ప్రేక్షకుల అంచనాలు తీరుస్తూ కమర్షియల్ గా కూడా హిట్ కొట్టాలి. మన తెలుగు ప్రేక్షకులు సినిమాపై చాలా ప్రేమ చూపిస్తారు. కానీ అదే సమయంలో మంచి కథ, మంచి దృశ్యాలు లేకపోతే వెంటనే తిరస్కరించేస్తారు. మరో పెద్ద సమస్య పోటీ. ప్రతి సంవత్సరం వందల కొద్ది సినిమాలు వస్తుండగా వాటిలో ప్రత్యేకంగా నిలబడటం పెద్ద సవాలే. కానీ మన తెలుగు దర్శకులు ధైర్యంగా కొత్తగా ఆలోచిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కథాతంతాల్లో టెక్నికల్ గా కూడా తెలుగు సినిమాలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. రాజమౌళి గారి బాహుబలి లాంటి గ్రాండియర్ సినిమాల నుంచి త్రినాథరావు నక్కిన జి అశోక్ లాంటి డైరెక్టర్లు చెప్పిన న్యూజ్డ్ కథల వరకు ప్రతి దర్శకుడి శైలి తనదైనదిగా ఉంటుంది. వీరి ప్రయత్నాల వల్లే నూతన దర్శకులు కూడా బలంగా ఇండస్ట్రీకి వస్తున్నారు. ఈగ, అరుంధతి లాంటి సినిమాలు డైరెక్టర్స్ విజన్ ఎంత ప్రాధాన్యం ఉన్నదో చూపించాయి. ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాక ప్రేక్షకుల మనసులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. శేఖర్ కమ్ముల, రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు చేసిన ప్రయోగాలు తెలుగు సినిమాని ఇతర భాషల ప్రేక్షకుల దృష్టిలోకి తీసుకెళ్లాయి. ఒక మంచి దర్శకుడు అనే పేరు తెచ్చుకోవడానికి శ్రమ, విజన్, కథ చెప్పే శైలి, ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్ అవసరం. వారు మనకి నవ్వులు, కన్నీళ్లు, గూస్ బంప్స్ అందిస్తారు. అందుకే తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇష్టపడతారు. మీ అభిప్రాయం ఏమిటి? తెలుగు సినిమాలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు? ఆయన సినిమా ఏదైనా మీ ఫేవరెట్ ఉందా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ తరహా ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఇతర వీడియోలు కూడా చూడండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను. మనం తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.